అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. చెన్నంశెట్టి వెంకట రేణుక ప్రస్తుత ప్రకాశం జిల్లా డిఈఓ. 3-4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి స్టేట్ ఎడిషన్లో, ఈనాడు జిల్లా ఎడిషన్లో ప్రకాశం జిల్లా డిఈఓపై అభియోగాల నమోదు అన్న శీర్షికతో వార్తలు వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. సివి రేణుక 2023-24 విద్యా సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా డిఈఓగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే 17 మంది ఉపాధ్యాయుల్ని వారి వ్యక్తిగత విజ్ఞాపనల మేరకు ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేశారని, ప్రైవేట్ స్కూల్స్ నడుపుకునేందుకు అనుమతి మంజూరు చేసే క్రమంలో అవసరమైన ధృవీకరణ పత్రాలను ఆమోదించలేదని, డిఈఓ కార్యాలయంలోని 2 అసిస్టెంట్ డైరెక్టర్లకు జాబ్ చార్ట్ కేటాయించే క్రమంలో వివక్ష చూపారని, కమిషనర్ ఆదేశాలు పాటించలేదని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ 2026 మే 20 బుధవారం నాడు 53వ నంబర్ జీవో జారీ చేశారు. ఈ అభియోగాలపై సివి రేణుక 10 రోజుల లోపల సంజాయిషి ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెక్రటేరియట్ నుండి అనూహ్యంగా ఊడిపడ్డ ఈ ఉత్తర్వులు విద్యాశాఖను ఒకంత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఛార్జ్ మెమో, ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్ ఉద్యోగులకు కొత్తేమీ కాదు, అలాగే అసాధారణమైనవేమీ కావు. కానీ ప్రకాశం జిల్లా డిఈఓ సివి రేణుకపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్ పేరుతో జీవో జారీ చేయబడ్డ సమయము, సందర్భమే ఈ ఆశ్చర్యానికి కారణం. సివి రేణుక చాలా కాలంగా ఆర్జేడీ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మే నెలలో ఏ రోజైనా పదోన్నతి ఉత్తర్వులు రావచ్చని భావిస్తే ఆశ్చర్యకరంగా ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన విచారణకు సంబంధించి ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్ పేరుతో జీవో జారీ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఆకస్మిక ఉత్తర్వుల వెనుక ఏం జరిగిందో తెలుసుకునేందుకు రణభేరి టీం ప్రయత్నించింది. రణభేరి పరిశీలనలో వెల్లడైన విషయాలను వీక్షకులకు అందిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా డిఈఓగా పనిచేసే క్రమంలో సివి రేణుక ఒకరిద్దరు స్టాఫ్కు ప్రాధాన్యత ఇచ్చారనే అసూయ ఈ ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్కు పునాది. డిఈఓ ఆఫీస్లోని 2 అసిస్టెంట్ డైరెక్టర్లకు బాధ్యతలు కేటాయించే క్రమంలో సివి రేణుక పక్షపాతం చూపారని జీవోలో ప్రస్తావించడాన్ని మీరు గమనించవచ్చు. 2023 ఆగస్టు 11న ఆంధ్రజ్యోతిలో సివి రేణుకపై ఒక యాడ్వర్స్ న్యూస్ ప్రచురితమైంది. ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చే బాధ్యతను కాకినాడ ఆర్జేడీ జి నాగమణికి ప్రభుత్వం అప్పగించింది. కాకినాడ ఆర్జేడీ జి నాగమణి విచారణ జరిపి ఆగస్టు 18న తన విచారణ నివేదికను అందజేశారు. ఆర్జేడీ విచారణలో ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన అంశాలలో ఎంతో కొంత నిజముందని నిర్ధారణ అయింది. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ 2026 మే 20న జీవో నెంబర్ 53 రూపంలో ఈ విచారణ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ ఫైల్ మూవ్మెంట్ ఎందుకు ఆగిపోయింది? హఠాత్తుగా ఇప్పుడు బయటకు ఎలా వచ్చింది? జీవో వచ్చిన రోజే కేవలం ఒక ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే ఎలా తెలిసింది? సివి రేణుక మీద జరిగిన డిపార్ట్మెంట్ల ఎంక్వైరీకి రాష్ట్ర స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆలోచిస్తూ ఉంటే అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్ పేరుతో జారీ చేసిన 53వ నంబర్ జీవోలో సివి రేణుకను గుంటూరు జిల్లా డిఈఓగానే ప్రస్తావించారు. సివి రేణుక ప్రకాశం జిల్లా డిఈఓగా బాధ్యతలు తీసుకుని 6 నెలలు కావస్తుంటే ఇంకా ఆమెను గుంటూరు జిల్లా డిఈఓగా ప్రస్తావించారంటే ఈ జీవో సివి రేణుక గుంటూరు జిల్లా డిఈఓగా ఉన్నప్పుడు తయారైందని అర్థం చేసుకోవాలి. సివి రేణుక తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారులు ఎందుకింత జాప్యం చేశారో అర్థం కావడం లేదు. 2 సంవత్సరాల 9 నెలల తర్వాత 2023 నాటి ఎంక్వైరీ ఫైలు సరిగ్గా సివి రేణుకు ప్రమోషన్ వచ్చే సమయంలో కదలటం, ఎంక్వైరీ కారణమైన ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రమే ఆ వార్త రావడం యాదృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.